ఈరోజు లా పాయింట్ ప్రేక్షకులకి అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ విధంగా డైవర్సులు తీసుకోవచ్చు, ఏమేమి అవకాశాలు ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ ఎపిసోడ్లో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్కి, ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో ముస్లిం మ్యారేజ్ యాక్ట్కి, ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్కి ఏ విధంగా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్తాము. మొదటగా ఈరోజు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ విధంగా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు, వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయనేది ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. హిందూ మ్యారేజ్ యాక్ట్లో వివిధ రకాల్లో కింద మనం డైవర్స్కి అప్లై చేయొచ్చు. ఒకటి అడల్టరీ, రెండు క్రుయాలిటీ, మూడో డిజర్షన్, నాలుగోది కన్వర్షన్, ఐదోది అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, ఆరోది మెంటల్ ఇల్నెస్, ఆరోది సైక్రోపాటిక్ డిసార్డర్, ఏడోది లెప్రసీ, ఎనిమిదోది వెనీరల్ డిజీజు, తొమ్మిదోది రినౌన్సియేషన్, పదోది ఎంటరింగ్ ఏ న్యూ రిలీజియస్ ఆర్డర్, 11వది ప్రిజంప్షన్ ఆఫ్ డెత్. వీటిల్లో ఏ కారణాలతోనైనా మనము జిల్లా కోర్టుని డైవర్స్ కోసం ఆశ్రయించవచ్చు. జిల్లా కోర్టుకు మాత్రమే డైవర్స్కి జ్యూరిడిక్షన్ ఉంటుంది. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకి ఉండదు. మొదటిగా మనం డైవర్స్ కావాలంటే జిల్లా కోర్టునే ఆశ్రయించాలి. ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ ఫ్యామిలీ కోర్టు ఉంటుంది. జిల్లా కోర్టులో ఆ ఫ్యామిలీ కోర్టులో మనము డైవర్స్ని అప్లై చేయాలి. జనరల్గా వచ్చేటప్పటికి 100% కేసెస్ క్రుయాలిటీ కింద మాత్రమే డైవర్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ విడిపోయిన కారణాలు మాత్రం అడల్టరీ అయి ఉండొచ్చు, డిజర్షన్ అయి ఉండొచ్చు, మిగతా కారణాలు కూడా అయి ఉండొచ్చు. వాటిని దేంట్లోకి అప్లై చేయరు, క్రుయాలిటీ కిందే అప్లై చేస్తారు. క్రుయాలిటీ కింద మీరు డైవర్స్కి అప్లై చేసినప్పుడు మీరు డైవర్స్ పొందాలంటే తగిన సాక్ష్యాధారాలతో మనం కోర్టుని అప్రోచ్ అవ్వాలి. క్రుయాలిటీలో కూడా ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు వారు కొన్ని ఆడవాళ్ళు తరచుగా మగవాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నా, తరచుగా వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా అది కూడా క్రుయాలిటీ కిందకే వస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. అంతేకాకుండా భర్తతో శారీరకంగా కలిసి రావడానికి ముందుకు రాకపోయినా, లేకపోతే భర్త బాగోగులు చూస్తూ భోజనం అది పెట్టకుండా ఉన్నా, లేకపోతే భర్తని ఇంటికి వచ్చిన తర్వాత బాగా తిడుతూ చెందుతూ ఉన్నా, భర్త ఆఫీస్ దగ్గర నుంచి తన అవసరాల కోసం భార్యకి ఏదో ఎప్పుడన్నా ఫోన్లు చెందుతూ ఉన్నా సరే ఆ ఫోన్లు ఆన్సర్ చేయకుండా, చెందకుండా తనతో భర్తకి భార్యగా తను అందించాల్సిన ప్రోత్సాహము కానీ, తను అందించాల్సిన సహకారం కానీ ఏమీ అందించకపోయినా సరే భర్త క్రుయాలిటీ కింద తను భార్య చేసే చేష్టల్ని క్రుయాలిటీగా భావించి కోర్టును చేయవచ్చు. అట్లానే చిన్ని కారణాలతోటి కాదండి, తరచుగా జరుగుతూ ఉండాలి. దేర్ మస్ట్ బి అండ్ కన్సిస్టెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి దేర్ ఇన్ దోస్ యాక్ట్స్ బై ది వైఫ్. అంతేకాని ఒకరోజు భర్త ఫోన్ చేస్తే భార్య ఫోన్ ఎత్తకుండా చేయకుండా ఉంటే విడాకులు వెళ్ళటానికి కాదు. తరచుగా పిల్లలకి బాగోగుల కోసం కానీ, పిల్లల గురించి అడగడానికి కానీ, లేకపోతే భార్య గురించి అవసరాల కోసం భర్త చేస్తున్నా తను సహకారం అందించకపోయినా, అట్లానే భర్త తల్లిదండ్రుల్ని భర్త ఇంట్లో ఉంచుకోవటానికి తను ఇష్టపడకపోయినా, తల్లిదండ్రుల్ని వేరేగా ఉంచమని చెప్పి భర్త మీద బాగా ఫోర్స్ చెందుతున్నా, తన అత్తామామల్ని భార్య కనుక సరిగ్గా చూడకుండా పక్షపాత ధోరణితోటి చూస్తున్నా, వాళ్ళని ఏదన్నా చెందుతున్నా అది భర్త మీద క్రుయాలిటీ కిందకే వస్తుందని కూడా మనం భావించాలి. అంటే భర్త లేనప్పుడు భర్త తల్లిదండ్రులని కూడా సరైన పద్ధతిలో చూడని ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దాని మీద కూడా మనము క్రుయాలిటీ కిందకి వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భర్తకు సంబంధించిన చిన్న సోదరులు కానీ, సోదరీమణులు కానీ ఎవరన్నా చేస్తున్నా, వాళ్ళ పట్ల ఏదన్నా భార్యలు క్రూరంగా ప్రవర్తించినా, వారికి భార్యగా ఒక మేజర్గా వాళ్ళ చిన్నపిల్లలకు కావాల్సినవి చేయకుండా వాళ్ళనైనా క్రూరత్వంతో చేసిన భార్య, అట్లాంటి కేసుల్లో కూడా డైవర్స్కి వెళ్ళే అధికారం భర్తకు ఉంది క్రుయాలిటీ కింద. కానీ ఇప్పుడు చాలా మంది న్యాయవాదులు ఒకటే కథ రాస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా సరే భర్తలు అది అంతా కూడా కోర్టులో ప్రజెంట్ చేయకుండా, చెందకుండా ఒకటే ఆవు కథలాగా రాస్తూ ఉంటారు. అట్లా కాకుండా మీకున్న సమస్యలు ఏంటి పర్టికులర్గా మీ న్యాయవాదితో చర్చించి, మీరు ఆ న్యాయవాదికి మీ బాధను అర్థమయ్యేలా చేసి, దాన్ని బట్టి మీరు కోర్టులో ప్రజెంట్ చేసే పిటిషన్లో అన్ని వాస్తవాలు ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే వెళ్తారో భార్య అయినా భర్త అయినా వాళ్ళ మీద ఉంటుంది. అట్లాగే భార్య కూడా ఆ క్రుయాలిటీ కింద కోర్టుకి ఆశ్రయించవచ్చు డైవర్స్కి. భర్త కనుక తాగి వచ్చి భార్యను హింసిస్తున్నా, శారీరకంగా ఉన్న దాంట్లో
అనుచితంగా ప్రవర్తిస్తూ తనని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా చేస్తూ ఉన్న సహజ శారీరక సంబంధాన్ని కాకుండా అసహజ శారీరకాన్ని భర్త కోరుకుంటున్నా చెందుతున్నా తనకి కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో భార్యకి పోషణ కానీ భార్య యొక్క పిల్లలకి పోషణ కానివ్వండి, లేకపోతే వాళ్ళ చదువు సంధ్యలు కానివ్వండి, అట్లాంటివి ఏవి కూడా సరిగ్గా చూడకుండా చేయకుండా చెందినట్లయితే కనుక భార్య కూడా క్రుయాలిటీ కింద కోర్టుని ఆశ్రయించవచ్చు విడాకుల కోసం. భార్య భర్తకి సంబంధించిన ఈ క్రుయాలిటీ దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే లా పాయింట్ని ఆశ్రయించండి. దాని మీద మీకు ఉన్న సందేహాలు నివృత్తి చేస్తాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు అడల్టరీ, డిజర్షన్, కన్వర్షన్ మీద ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, దాని మీద ఉన్న లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఏంటి డైవర్స్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో సైకోపెటిక్ డిజార్డర్ కానీ మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన వాటి గురించి మీకు తెలియజేస్తాము. ఆ తర్వాత వచ్చే వీడియోలో లెపర్సీ, వెనీరల్ డిజీజ్, శారీరకంగా ఉన్న అనారోగ్యాల్లో ఏ సందర్భాల్లో భార్య కానీ భర్త కానీ డైవర్స్కి అప్లై చేయొచ్చు అనే విధానాన్ని, దాని మీద ఉన్న లేటెస్ట్ సైటేషన్స్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కంటెంట్లో రిలీజియస్గా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మతంలో ఉండి ఆ తర్వాత మీరు మతాలు మారుతూ ఉంటే మీకున్న హక్కులు ఏంటి, మీరు ఏ విధంగా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరంగా. ఆఖరిగా వచ్చేటప్పటికి భర్త కనబడకుండా పోయినా భార్య కనబడకుండా పోయినా ఎన్నాళ్ళ వరకు వెయిట్ చేయాలి, వాళ్ళకున్న లీగల్ హక్కులు ఏమిటి, ఏ విధంగా డైవర్స్కి వెళ్ళొచ్చు చేయొచ్చు అనేది కూడా ప్రతిరోజు ఒక్కొక్క వీడియోతో లా పాయింట్ ద్వారా మీ ముందుకు వచ్చి డైవర్స్లో మీకున్న అన్ని సందేహాలు నివృత్తి చేయటానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ లోపల మీకైనా సందేహాలు ఉన్నట్లయితే లా పాయింట్ వారిని సంప్రదించగలరు.